జాబ్ అయితే వచ్చిందిరా, కానీ ప్రేమించిన అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావట్లేదురా. ఇలాగోలా చెప్పారా, చెప్తేనే కదా తెలిసేది. హారిక గురించా? నువ్వేం టెన్షన్ పడవురా. అవునరా, హారిక గురించే. ఎలా ప్రపోజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదురా. అదేముంది మామ, మేము చెప్తాం, నువ్వు చేసేసేయి. హారికకు వీడికి లవ్వా? ఇది ఎలాగైనా చెడగొట్టాలి. ఇదిగో పువ్వు, చేసేనా లవ్. అమ్మ సరిపోతాయా ఇలా? ఆగురా, నేను చెప్తా. నా పేరు విక్టరీ వెంకటేష్. బేసిక్గా నేను చాలా మంచివాడిని. నాకు అమ్మాయిలంటే పడరు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను చెప్తా. హారిక, నువ్వంటే ఇష్టమే నాకు. నీకోసం చచ్చిపోతా. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? పొద్దుగల్లా టిఫిన్ చేసిన, మధ్యాహ్నం లంచ్ చేసిన. ఇక నువ్వు ఒప్పుకోకుంటే నేను నైట్ డిన్నర్ల విషయం కలుపుకొని చచ్చిపోతా. మంచిగా లగ్గం చేసుకుంటే ప్రభుత్వం 50,000 ఇస్తుంది కళ్యాణ లక్ష్మి కింద. లేదంటే కాటికే. ఇక మామకి ఇట్లా చెయ్యి మామ, వస్తుంది. అవుతుంది మామ, సక్సెస్ అవుతుంది. ఇవన్నీ కాదురా, చాలా గుర్తొస్తుంది. కాలేజీకి వెళ్దాం. నీ వల్ల నిరాశ పడటలేదు, విలపిస్తున్న ప్రాణం సాక్షిగా. నీ కొరకై ఆరాటపడటలేదు, పరితపిస్తున్న ప్రాయం సాక్షిగా. బ్రతకడం కొరకు ఆలోచించలేదు నేనెప్పుడు, బ్రతకాలని ఆశ లేదు నువ్వు లేనప్పుడు. ప్రేమ కోసం, నీ ప్రేమ కోసం, నీ ప్రేమను పొందుటకై నాలో అలజడి. నీ ప్రేమను పొందని ఆ క్షణం ఆగిపోని నా గుండె సవ్వడి. ప్రేమ అనే నదిలో నేనొక చేపను, గాలం వేసి గాయం చేస్తావో, ప్రేమించి ప్రాణం పోస్తావో, అది నీ ఇష్టం. ఎలా ఉందిరా? చాలా బాగుందిరా. మామ, చెల్లెకి మధ్యాహ్నం ప్రపోజ్ చేస్తా అంటాను మామ. స్పాట్లో ఉన్నాను, తొందరగా చేయి మామ, తొందరరా. సరేనా? వాడిని ఏదైనా చెప్పి మన చెట్లలోకి తీసుకురారా వాడిని. అక్కడే ఆ ఒక్క నిమిషంలో వచ్చేస్తున్నాం. మామా, ఒకటి చంపేందుకు రాడు, ఉన్నాళ్ళే ఒకడు. ఇప్పుడే వస్తా. ఒక్క 5 minutes ఇక్కడనే ఉండాలి. ఇప్పుడే వస్తా. సరే ఉండు మామ, ఇప్పుడే వస్తా. 5 minutes. సరేనా? చెల్లెని లవ్ చేస్తున్నావట? అవును, చేస్తా. మర్చిపోవాలి. నేను మర్చిపోను. 3 సంవత్సరాలు సిన్సియర్గా లవ్ చేస్తున్నా. నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది. మీ చెల్లెని చూసుకునే సత్తా నాకుంది. ఏం సత్తా ఉన్నా మా చెల్లెని లవ్ చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా చేస్తా. చెయ్యొద్దు, చేస్తే చేస్తావు. చచ్చినా పర్లేదు, చేస్తా. అయితే చావురా. ఏమైందిరా? అంబులెన్స్. హారిక, మధు చాలా సీరియస్గా ఉంది. నీకు తెలుసు కదా, 3 సంవత్సరాలుగా నేను ప్రేమిస్తున్నానని. ఆ విషయం చెప్పడానికి వస్తున్నప్పుడు మీ అన్నయ్య వాళ్ళు అటాక్ చేశారు. హలో మధు, ఇప్పుడు ఎలా ఉంది? నా వల్లనే ఇదంతా జరిగింది. నాకు ఈ లవ్ సెట్ కాదు. ఒకసారి నిన్ను కలవాలి. కలవరా? అంటూ లైఫ్ ఎందుకు రిస్క్ చేస్తున్నావు? పోతుంది, ప్రాణం పోతుంది, కానీ ప్రేమే మిగులుతుంది. ఈ చిన్ని లైఫ్ నీదే, ఇక నీ ఇష్టం. గమ్యం అనంతం, గమనం అనేకం. ప్రేమ అనంతం, పొందే దారులు అనేకం. జీవిత గమనం సాగడానికి ప్రేమ ఒక ఇంధనం కావాలి. ఆకాశగంగా దూకావే పెంకితనంగా, ఆకాశగంగా